హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమ్ మీ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోని పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రైస్ తీసుకొని ఇలా పొడి పొడిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా పొడి పొడిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి క్యాలీఫ్లవర్ను నేను వేడి నీటిలో వాష్ చేసి తీసుకున్నాను. మీరు కూడా వేడి నీటిలో వాష్ చేసి తీసుకోండి. ఒక 200 గ్రామ్స్. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, వన్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం వేసుకొని ఈ పిండి మిక్స్ అనేది దీనికి మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైడ్కి సరిపోయే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వీటిని 1 బై 1గా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదండి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలో నుండి ఆయిల్ తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచండి అందులో. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు అలాగే ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకోండి. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీ వేసేసుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోండి. ఇందాక నేను మీకు రైస్లో సాల్ట్ వేసుకోమని చెప్పలేదు. రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. మళ్ళీ ఒకసారి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ.